ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ ఒక యుద్ధం, ఒక కళ, ఒక చరిత్ర. క్రికెట్లో కొన్ని మ్యాచెస్ గెలుపు ఓటముల గురించి కాదు, అవి భావాలు, ఆశలు మరియు చరిత్రకు సంబంధించిన కథలు. ఆర్సీబీ వర్సెస్ జీటీ ఫైనల్ అలాంటి ఒక మహా సంగ్రామం. ఒకవైపు సంవత్సరాల నుండి కప్ కోసం పోరాడుతున్న కోట్ల మంది అభిమానాల కలలను మోసుకుంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మరోవైపు తక్కువ కాలంలోనే కన్సిస్టెన్సీ, ప్లానింగ్ మరియు ఫియర్లెస్ క్రికెట్తో తన స్థానాన్ని బలపరుచుకున్న గుజరాత్ టైటన్స్. ఆర్సీబీ స్ట్రెంత్స్. ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల వెనుక ముఖ్య కారణం వారి బ్యాటింగ్ డెప్త్. పవర్ ప్లే నుండి డెత్ ఓవర్స్ వరకు ప్రెషర్ ని అబ్జర్వ్ చేసి అటాక్ చేయగలిగే బ్యాటింగ్ లైనప్ ఉంది. మిడిల్ ఓవర్స్ లో స్ట్రైక్ రొటేషన్ తో పాటు బౌండరీ ఆప్షన్స్ మెయింటైన్ చేయడం వారి బలం. బౌలింగ్ యూనిట్ కూడా సీజన్ అంతా క్రూషియల్ మూమెంట్స్ లో వికెట్స్ తీసేసి మ్యాచెస్ ని కంట్రోల్ చేసింది. జీటీ స్ట్రెంత్స్. జీటీ యొక్క అతిపెద్ద బలం వారి గేమ్ అవేర్నెస్. మ్యాచ్ సిచువేషన్ ని అర్థం చేసుకుని ఆ పరిస్థితికి తగ్గట్టు ప్లాన్స్ మార్చుకోవడం వారి స్పెషాలిటీ. వారి బౌలింగ్, అటాక్, పవర్ ప్లేలో బ్రేక్ త్రూస్ ఇవ్వగలదు. మిడిల్ ఓవర్స్ లో రన్ రేట్ ని కంట్రోల్ చేయగలదు. బ్యాటింగ్ లో యాంకరింగ్ మరియు యాక్సలరేషన్ రెండింటికి బ్యాలెన్స్ ఉంది. ఫైనల్ ని నిర్ణయించే ముఖ్యమైన అంశాలు. పవర్ ప్లే బ్యాటిల్. మొత్తం 6 ఓవర్స్ ఫైనల్ డైరెక్షన్ ని డిసైడ్ చేయొచ్చు. అర్లీ వికెట్స్ పడితే చేసింగ్ టీం పై భారీ ప్రెషర్ ఉంటుంది. మిడిల్ ఓవర్స్ మేనేజ్మెంట్. ఫైనల్స్ లో బౌండరీస్ కంటే పార్ట్నర్షిప్స్ ఎక్కువ ముఖ్యం. ఎవరు ప్రెషర్ ని బెటర్ గా హ్యాండిల్ చేస్తారో వారికి ఎడ్జ్ ఉంటుంది. డెత్ ఓవర్స్ ఎగ్జిక్యూషన్. 18 నుండి 20 ఓవర్స్ మధ్య జరిగే ప్రతి బాల్ మ్యాచ్ ని మార్చగలదు. యార్కర్, స్లోవర్ బాల్స్, ప్రెషర్ హిట్టింగ్ అన్ని ఇక్కడే టెస్ట్ అవుతాయి. మైండ్ సెట్ అండర్ ప్రెషర్. ఫైనల్స్ లో టెక్నిక్ కన్నా మెంటాలిటీ ఎక్కువ ముఖ్యం. ప్రెషర్ ని ఎవరు ఎంజాయ్ చేస్తారో, ఎవరు హీరో అవుతారో. ఆర్సీబీ గెలవాలంటే అగ్రెసివ్ స్టార్ట్ తో పాటు మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ సేవ్ చేసుకోవాలి. వారి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. జీటీ గెలవాలంటే మ్యాచ్ ని డీప్ వర్క్ తీసుకెళ్లి ప్రెషర్ ని అపోనెంట్ పై పెట్టాలి. వారి బౌలింగ్ ప్లాన్స్ ఫ్లాలెస్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఫైనల్లో స్టాటిస్టిక్స్, ఫామ్, రికార్డ్స్ అన్ని ఒక స్టేజ్ వరకే పనికొస్తాయి. ట్రోఫీని గెలిచే టీం అదే రోజు ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో దానిపై ఆధారపడి ఉంటుంది. ఆర్సీబీకి ఇది కళలను నిజం చేసుకునే అవకాశం. జీటీకి ఇది మరొక ఛాంపియన్షిప్ తో తన లెగసీని బలపరచుకునే అవకాశం. ఒక ట్రోఫీ, ఒక రాత్రి, ఒక విజేత మరియు క్రికెట్ చరిత్రలో చెరిగిపోలేని ఒక అధ్యాయం.